ఐక్యమత్యంతో ఉంటే అందరికీ విలువ ఉంటుందని వంగవీటి రాధ అన్నారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో కాపు సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాపు ఉద్యమ నేత వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని వంగవీటి రాధ టీడీపీ ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబుతో కలిసి ఆవిష్కరించారు. ఎక్కడికి వెళ్లినా రంగ అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు. ఐక్యమత్యంగా ఉండి అనుకున్నది సాధించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. రంగ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఒక విగ్రహం ఏర్పాటు చేశామంటే మన బాధ్యత ఇంకా మరింత పెరిగిందని చెప్పని కూడా మీరు అందరూ గుర్తుంచుకోవాలని చెప్పని కోరుకుంటాము. అభిమానంతో విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత ఆ నాయకుడు ఆశయ సాధన కోసం కూడా ప్రతి ఒక్కరు కృషి చేయాలి. కులం అడ్డు పెట్టుకుని పదవులు సంపాదించుకుంటే ఇప్పటికైనా సరే ఒక 5 సంవత్సరాల పదవి ఉంటుందేమో కానీ ఇప్పటికైనా ప్రజలు మర్చిపోతారు. కానీ మీరిచ్చే బలాన్ని ప్రజల కోసం ఉపయోగించి ప్రజల తరపున పోరాడితే ఒక ప్రజా నాయకుడి కింద గుర్తుంచుకుంటారని చాటి చెప్పిన ఒక ఉదాహరణ కీర్తిశేషులు వంగవీటి మోహనరంగ గారు. చేసాం లేదంటే ఎన్నిసార్లు పదవులు చేశామని చెప్పని గొప్పది కాదు. ఇది ఉన్న కాలంలో ఎంతమంది సమస్య పరిష్కరించావు, ఎంతమంది తరపున పోరాడావు, ఎన్ని తరాలకి ఒక ఆదర్శంగా నిల్చున్నావని చెప్పని ఒక నాయకుడు వంగవీటి మోహనరంగ గారు చెప్పి కూడా సౌకర్యంగా చెప్పుకుంటా ఉన్నాం. కేవలం 3.5 సంవత్సరాల పాటు శాసనసభ్యుల కింద చేశారండి. కానీ 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఆయన పేరు చెప్తే ఒక ఐకమత్యంగా కార్యక్రమానికి ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చారంటే ఆ సంఘ గారి అభిమానులందరూ కూడా ఎంత గొప్పవాళ్ళు అని చెప్పని మిమ్మల్ని అందరినీ గుర్తు చేసుకోమని చెప్పంటా ఉన్నాను.